ఫ్రెండ్స్, మీరు కొత్తగా మొబైల్ కొంటున్నారా? అయితే ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. డిస్‌ప్లే గురించి. మార్కెట్‌లో 2 రకాల డిస్‌ప్లేలు ఉంటాయి. అమోలెడ్ డిస్‌ప్లే, ఎల్‌సీడీ డిస్‌ప్లే అని. వీటిలో ఏది బెస్ట్? ఏది కొంటే బాగుంటుందనే విషయం ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు టీఎస్‌కే గ్యాడ్జెట్స్. ఇందులో ఉన్నటువంటి ప్రతి పిక్సెల్ తన ఇష్టంగా తానే లైట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందువల్ల అది చూడడానికి డీప్ బ్లాక్ కలర్‌లో కూడా అది మనకు కనిపిస్తా అమోలెడ్ డిస్‌ప్లే ఉన్నటువంటి ఫోన్ కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే ఇందులో ఒక స్పెషల్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంది. అమోలెడ్ డిస్‌ప్లే ఉన్నటువంటి ఫోన్‌లో కలర్స్ చాలా బ్రైట్ అండ్ పంచింగ్‌గా ఉంటాయి. అందువల్ల మూవీస్ చూడడానికి గానీ, యూట్యూబ్ వీడియోలు చూడడానికి గానీ, గేమింగ్ ఆడడానికి గానీ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో డార్క్ మోడ్ వాడితే బ్యాటరీ సేవ్ కూడా అవుతుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి బ్లాక్ పిక్సెల్స్ అనేటివి ఆఫ్ అవుతా ఉంటాయి కాబట్టి. అమోలెడ్ స్క్రీన్ అనేది చాలా థిన్ అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా ప్రీమియం మొబైల్‌లలోనే ఎక్కువగా వాడుతా ఉంటారు. ఇక ఎల్‌సీడీ విషయానికి వస్తే దీని స్క్రీన్ వెనక ఒక బ్లాక్ లైట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఉండడం వల్ల బ్లాక్ కలర్‌లో కూడా కొంచెం గ్రే కలర్‌లో కనిపిస్తాయి. ఎల్‌సీడీ వల్ల లాభం ఏమంటే ఇది తక్కువ ధరకు వస్తుంది. అంతేకాదు ఎండాకాలంలో దీని యొక్క విజిబిలిటీ అనేది చాలా బాగా ఉంటుంది. సినిమాలు చూడాలనుకున్నా, యూట్యూబ్ వీడియోలు చూడాలనుకున్నా, లేకపోతే గేమింగ్ ఆడాలనుకున్నా అమోలెడ్ ఉన్నటువంటి మొబైల్ కొనడం బెస్ట్. లేదు నాకు బడ్జెట్ ముఖ్యం, ఫోన్ ఎక్కువ కాలం రావాలి అని అనుకుంటే ఎల్‌సీడీ ఉన్నటువంటి మొబైల్ కొనడం బెస్ట్. ఇవి రెండిట్లో మనం దేనికి యూస్ చేస్తున్నాం మొబైల్ అనే విషయం మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. దాన్ని బట్టి మీరు మొబైల్‌ని కొనుక్కోవచ్చు అనమాట. అంతేకాదు ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలు నేను పెట్టడానికి